హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉచిత విద్యుత్ మరియు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్కి సంబంధించి, అలాగే 2500 రూపాయలకు పథకానికి సంబంధించి ఈ ఫిబ్రవరి నెలలో అమలయ్యేటువంటి పథకాలకు సంబంధించి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక సీఎం గారు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. ఆ వివరాలన్నీ కూడా మనం 1 by 1 అయితే తెలుసుకుందాం. ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఈ ఫిబ్రవరి నెలలో, అలాగే మనకు ఎవరికి ముందుగా డబ్బులు జమ అవుతాయి అనే సమాచారాన్ని అంతా కూడా తెలియజేస్తాను. ముందుగా వీడియోను చివరి వరకు చూడండి. చాలామంది కొద్ది మాత్రమే చూస్తున్నారు. దయచేసి చివరి వరకు చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏ పథకం ఎప్పుడు విడుదలవుతుంది, ఎలా అప్లై చేసుకోవాలని కూడా వివరాలు తెలుస్తాయి. అలాగే ముందుగా వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది. మీరు లైక్ చేస్తేనే మీకు అన్ని పథకాల సమాచారం అయితే తెలుస్తుంది. అలాగే వీడియోను తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారాన్ని అయితే చేపట్టింది. ఇక అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అతి ముఖ్యమైనటువంటి పథకాలు అంటే 6 గ్యారంటీ పథకాలను అయితే అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇక కేవలం ప్రభుత్వం ఏర్పడినటువంటి 100 రోజుల్లోనే ఈ 6 గ్యారంటీలను అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. ఇక ఎట్టకేలకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా వచ్చిన వెంటనే కూడా వారి కోసం అయితే మహాలక్ష్మి గ్యారంటీని అయితే తీసుకురావడం జరిగింది. ఈ మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా వారికైతే వచ్చిన వెంటనే కూడా 2500 రూపాయలు విడుదల చేయడానికి, అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అయితే ఈ 3 పథకాలు అయితే ప్రకటించింది. అందులో మొట్టమొదటి అయినటువంటి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించడం జరిగింది. ఇక ఇప్పటికే మహిళలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు సరదాగా అయితే బస్సుల్లో ప్రయాణిస్తూ ఉన్నారనమాట. అలాగే కొన్ని చోట్ల గొడవలు కూడా చేసుకుంటున్నారు మహిళలందరూ కూడా. అలా ఎవరు చేసుకోవద్దు, ప్రశాంతంగా మీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించండి. ఇక ఈ మహాలక్ష్మి గ్యారంటీలోని భాగంగా మనకు ఏదైతే 2500 రూపాయల స్కీమ్ కోసం అయితే మహిళల మనులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే రాబోతుందండి. ఆ వివరాలు కూడా చెప్తాను. అలాగే అంతకంటే ముందుగానే అతి ముఖ్యమైనదండి, ముఖ్యంగా సామాన్యులపై పిడుగు పడేటువంటి వార్తను చెప్పుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ అనమాట. అంటే సామాన్యులకు ఊరట కలిగించే విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే 500కే సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక ఈ పథకానికి సంబంధించి కూడా చాలామంది అప్లై చేసుకోవడం జరిగింది. ఇక దాదాపు మనకు ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి 1 కోటి దరఖాస్తులు వచ్చాయని, 1 కోటి దరఖాస్తుల పైనే వచ్చాయని, ఈ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించిన తర్వాత చూస్తే మనకు దాదాపు 2,82,000 దరఖాస్తులు మనకు అక్రమంగా వచ్చాయనంటే వారికి అర్హత లేదని, అవన్నీ కూడా తీసేస్తున్నామని కూడా తిరస్కరిస్తున్నామని కూడా అటువంటి దరఖాస్తులన్నీ కూడా తిరస్కరిస్తున్నామని మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు 6 గ్యారెంటీల్లో భాగంగా మనకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వబోతున్నారు. ఈ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కోసం ఎవరైతే అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ నెల చివరి వారం నుంచి కూడా ఈ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికే ఆర్థిక శాఖకు అన్ని శాఖలకు కూడా అధికారులందరికీ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి సమావేశం కూడా నిర్వహించి ఆమోదం అయితే తెలపబోతుందన్నమాట తెలంగాణ కేబినెట్ కూడా. ఇక 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది ఈ నెల చివరి వారం నుంచి ఎవరైతే మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉందో వారికి ముందుగానే ఈ 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వబోతారు. దీనికి సంబంధించి ఒక రసీదు కూడా ఇవ్వబోతున్నారట. అంటే ఒక కార్డు టైప్లో ఇస్తారు. ఈ కార్డు అనేది మీరు గ్యాస్ ఏజెన్సీల దగ్గర కానీ మీకు గ్యాస్ ఎవరైతే వస్తారో వారికి చూపించినట్లయితే మీ దగ్గర 500 రూపాయలు మాత్రమే తీసుకుని మీకు డబ్బులు అనేది మిగిలినది ప్రభుత్వ ఖాతాలో కట్ చేసుకొని మీకు సిలిండర్ అయితే డెలివరీ చేయడం జరుగుతుందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అనమాట. ఈ నెల చివరికల్లా 500 గ్యాస్ సిలిండర్ అనేది అమలవుతుంది. ఇక అతి ముఖ్యమైన పథకం అండి, 200 రూపాయలకే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఎవరైతే కరెంటు కాలుస్తారో వారందరికీ కూడా ఉచితం. అది ఎవరైనా కానివ్వండి, ఏ క్యాస్ట్ వారైనా కానీ, అంటే ఏ కులం వారైనా కానివ్వండి, వారికి కేవలం 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్తును అయితే ఇవ్వబోతుందన్నమాట తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ ఉచిత విద్యుత్ కూడా మనకు భారీగా దరఖాస్తులు అయితే చేసుకున్నారు. మనకు ఎవరైతే సామాన్యులు ఉన్నారో వారందరూ కూడా ఇబ్బందేనండి. కరెంటు బిల్లు ప్రతి నెల కూడా 300, 400, 500, 1000 రూపాయల వరకు కూడా కట్టాల్సి వస్తుంది. కాబట్టి మనకు ఎవరైతే 200 యూనిట్ల వరకు కాలుస్తారో వారికి అంతా కూడా కరెంటు బిల్లు 1 రూపాయి కూడా వారు చెల్లించిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ జనవరి నెల బిల్లే కట్టద్దని చెప్పడం జరిగిందనమాట. కానీ
జనవరి నెలలో సీఎం గారు ఆదేశాలు ఇవ్వకపోవడంతో మనకు ఫిబ్రవరి నెల నుంచి కూడా ఈ ఉచిత విద్యుత్ పథకం అనేది కొనసాగిస్తాం. ఈ ఫిబ్రవరి నెల బిల్లులు ఎవరు కట్టాల్సిన పని లేదని కూడా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోందండి. ఇక ఈ నెల ఈ పథకానికి సంబంధించి కూడా ఈ ఉచిత విద్యుత్ పథకానికి మన తెలంగాణలో ఈ నెల 2వ వారం నుంచి మనకి ఈ ఉచిత విద్యుత్ పథకం కూడా అమలు అవుతుంది. అంటే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనమాట, పూర్తిగా ఉచితం కాదు, 200 యూనిట్ల వరకు కూడా ఈ ఉచిత విద్యుత్ అనేది కొనసాగుతుంది. అలాగే ఇదే నెలలోనే మనకు రైతు రుణమాఫీ కింద రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేయబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బ్యాంకు అధికారులతో మనకు చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక బ్యాంకులు కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే కూడా ఒకేసారి రైతుల ఖాతాలోకి 2 లక్షల రూపాయల రుణాలను అయితే అందించే విధంగా కూడా, రుణమాఫీని చేసే విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. ఇది రైతు రుణమాఫీకి సంబంధించి. అలాగే రైతు బంధు డబ్బులకు సంబంధించి పెద్ద అప్డేట్ అండి. ఇప్పటికే అరకొరగా నిధులు అయితే జమ అవుతున్నాయి. ఇక ఎలా ఉన్నా కూడా మనకు ఖచ్చితంగా ఈ రైతు బంధు నిధులను అందజేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది. ఈ నెల చివరికల్లా కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ రైతు బంధు సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. ఇక అతి ముఖ్యమైనటువంటి పథకం చెప్పుకున్నట్లయితే 2500 అండి. మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ఈ 2500 పథకం కోసం కూడా కొన్ని లక్షల దరఖాస్తులు అయితే ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. ఇక ఆన్లైన్ ప్రక్రియ అంతా కూడా పూర్తి అయిపోయింది. ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈ 2500 రూపాయలను ప్రతి నెల ఇస్తారండి. ఇది చిన్న విషయం ఏం కాదు, చిన్న పథకం కూడా కాదండి. ప్రతి నెల 2500 రూపాయలు ప్రభుత్వం అయితే మహిళలు ఎదగడానికి, మహిళలు ఏదైనా సొంతంగా ఆలోచించుకోవడానికి, సొంతంగా వ్యాపారాలు చేసుకోవడానికి ప్రతి నెల కూడా పెన్షన్ రూపంలో ఈ 2500 రూపాయలనైతే ఇవ్వబోతుందండి. ఈ 2500 రూపాయలు కూడా మనకు ఈ నెల చివరి వారం నుంచి కూడా మహిళలకు వారి యొక్క బ్యాంక్ ఖాతాలను తీసుకుంటారు. నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకే ఈ డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. ఇక ఈ ఫిబ్రవరి నెలలో మనకు చూసుకుంటే 500కే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలు, ఇక రైతు బంధు డబ్బులు, అలాగే మనకు ఈ పథకాలన్నీ కూడా ఆమోదం అయితే పొందబోతున్నాయి. ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు రాబోతుంది. కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు, మీకు అమౌంట్ అయితే వచ్చేస్తుందన్నమాట. ఈ నెల చివరి వారం నుంచి కూడా ఈ పథకాలన్నీ అమలవుతాయి. ఇంకా ఏదైనా సరే మీకు పథకాలకు సంబంధించిన సమాచారం కావాలంటే ఇప్పుడే వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. కొత్తగా ఇంకా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి. మరెన్నో వివరాలు అయితే మీకోసం అందిస్తూ ఉంటాను. దయచేసి అండి నేను మీకు రిక్వెస్ట్గా అడుగుతున్నాను, మీరు నా పరిస్థితి చూస్తున్నారు, వీడియోస్లో నేను ఏ విధంగా ఉన్నాననేది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. మీకోసం అయితే నేను ఎక్కడెక్కడి నుంచో కూడా వివరాలు సేకరించి మీకు అందరికీ కూడా ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉన్నాను. అంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నానండి. ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పేదంటే ఇలాంటిది ఏమీ లేదు. దయచేసి నన్ను చూసి నా ఛానల్ను, నా వీడియోస్ని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.